నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ ఫోకస్. దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఆస్తులు తీవ్రంగా అన్యాక్రాంతం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్గాలు, మసీదులు, కబరస్థాన్లు మరియు ఇతర మతపరమైన స్థలాలకు సంబంధించిన లక్షల కోట్ల విలువైన ఆస్తులు ప్రస్తుతం ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల ఆక్రమణ, రాజకీయ నాయకుల భూదాహానికి కరిగిపోతున్నాయి. ప్రభుత్వాల మార్పు, వక్ఫ్ చట్టంలో నియమాల మార్పు జరుగుతుందే తప్ప వక్ఫ్ భూముల దుర్వినియోగం మాత్రం ఆగడం లేదు. ఆస్తులు కబ్జా అవుతున్నాయి, షాపింగ్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. మరోవైపు మత పెద్దలు, ముస్లిం రాజకీయ నాయకులు గంభీరమైన ఉపన్యాసాలకే పరిమితమవుతున్నారు. దేశవ్యాప్తంగా అన్యాక్రాంతమవుతున్న వక్ఫ్ ఆస్తులపై మత పెద్దలు, నేతల తీరుపై స్పెషల్ ఫోకస్. దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల విలువ గల వక్ఫ్ భూములు పేదల సేవ కోసం కేటాయించబడ్డాయి. అనేక చోట్ల ఈ భూములు కబ్జా అయ్యాయి. పబ్లిక్ నోటీసులు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయి. మత సంస్థలు, ఇమాంలు, మౌలానాలు ఈ దందాలపై అడ్డుకోవాల్సిన సమయంలో రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నారు. చాలా చోట్ల వక్ఫ్ బోర్డు సభ్యులు కూడా రాజకీయ నాయకుల పక్షాన పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. భారతదేశంలో మొత్తం వక్ఫ్ ఆస్తుల విలువ కనీసం 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉందని రికార్డులు పేర్కొంటున్నాయి. అయితే వాస్తవానికి వాటిలో సగానికి పైగా ఆస్తులు ప్రస్తుతం అక్రమ దోపిడీకి గురయ్యాయి. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు రియల్టీ సంస్థల చేతిలో వక్ఫ్ స్థలాలు కబ్జా కావటం ఇప్పుడు మామూలు విషయమైపోయింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి మహానగరాల్లో వక్ఫ్ స్థలాలపై 5 స్టార్ హోటళ్లు, కమర్షియల్ మాల్స్, పాఠశాలలు కూడా నడుస్తున్నాయి. కానీ వాటి ఆదాయం వక్ఫ్ బోర్డుకు రావటం లేదు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలో వేలాది ఎకరాలు ఇప్పటికే మాయమయ్యాయని, కానీ దానిపై కేంద్రం ఏ చర్య తీసుకోలేకపోయిందని సెప్టెంబర్ 2021లో పార్లమెంటులో వక్ఫ్ బోర్డు స్వయంగా స్పష్టం చేసింది. అయినా ఇంతవరకు నేతల్లో గాని, మత పెద్దల్లో గాని ఎటువంటి చలనమూ లేదు. ఇది కేవలం ఆస్తుల ఆక్రమణ సమస్య కాదు. ఇది సాంఘిక న్యాయాన్ని అర్ధాంతరంగా కత్తరించే చర్య. ఇది అనాథలకు, పేద ముస్లింలకు, విద్యార్థులకు దక్కాల్సిన హక్కులను, భవిష్యత్తును తాకట్టు పెట్టే దోపిడీ. ఇప్పుడు ప్రశ్న, వక్ఫ్ బోర్డు ఏం చేస్తోంది? ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? మత పెద్దలు సభలకే ఎందుకు పరిమితమవుతున్నారు? నేతలు రాజకీయ లబ్ధి కోసం ముస్లింల మనోభావాలతో చెలగాటమాడుతున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. పలు రాష్ట్రాల అసెంబ్లీలో వక్ఫ్ ఆస్తులపై తీర్మానాలు జరిపారు. కేంద్రం పలు కమిటీలు వేసింది, కానీ చర్యలు మాత్రం శూన్యం. 2011లో సచార్ కమిషన్, 2013లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీ స్పష్టంగా చెప్పాయి, వక్ఫ్ ఆస్తులు పక్కా డిజిటలైజేషన్, రిజిస్ట్రీ తప్ప రక్షించలేరన్నారు. కానీ ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో పూర్తి డేటా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు, అనంతపురం నుంచి కడప, కర్నూలు వరకు వక్ఫ్ భూములపై ఆక్రమణలు విస్తృతమయ్యాయి. కొన్ని చోట్ల ప్రభుత్వమే ఈ భూములను అభివృద్ధి పేరుతో ఆక్రమిస్తోంది. 2022లో వచ్చిన వక్ఫ్ ప్రాపర్టీస్ సర్వే ప్రకారం రాష్ట్రంలో 20% వక్ఫ్ భూములు వాస్తవానికి పబ్లిక్ ఆక్యుపెన్సీలో ఉన్నాయి. కానీ వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కర్నూలు, ఇది ఒక వక్ఫ్ ఆస్తుల దౌర్భాగ్యానికి జీవం పోసిన ఉదాహరణ. కర్నూలులోని బీ క్యాంప్, కొత్తపేట, నంద్యాల రోడ్డు వంటి ప్రాంతాల్లో వక్ఫ్ భూములు ప్రభుత్వ రికార్డుల్లో వక్ఫ్ భూములుగానే ఉన్నాయి. కానీ వాటిపై ప్రైవేటు కాంట్రాక్టర్లు, వ్యాపారులు అక్రమంగా నిర్మాణాలు చేశారు. కర్నూలు జిల్లాలో కళ్ళెదుటే ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నా అడ్డుకోవాల్సిన సమయంలో మత పెద్దలు, నేతలు మౌనం పాటించడం స్టైల్గా మారింది. ఆక్రమణ పూర్తయిన తర్వాత మత పెద్దలు రెచ్చగొట్టే ప్రసంగాలతో మహాసభలు నిర్వహించడం, రాజకీయ పార్టీలకు సభలను తాకట్టు పెట్టడం జరుగుతోంది. ఇటీవల కర్నూలు నగరంలో ఓ మత పెద్ద సర్వం తాడై భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముస్లింల హక్కుల పరిరక్షణకు ఏకపక్షంగా వకాల్తా పుచ్చుకున్న ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ పాల్గొని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి వెళ్లారు.
బహిరంగ సభను నిర్వహించిన మత పెద్ద మాజీ ముస్లిం ఎమ్మెల్యేల సాక్షిగా కర్నూలు నగరంలో వక్ఫ్ ఆస్తుల ఆక్రమణకు గురవుతున్న ప్రత్యక్షంగా ఎదుర్కోకుండా ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టిన అనంతరం కంటి తుడుపు చర్యగా సభలు సమావేశాల నిర్వహణ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ చేతులు దులుపుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాక ప్రతిపక్ష వైఎస్ జగన్ పార్టీకి ముస్లిం సమాజాన్ని టోకుగా తాకట్టు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేతలు మత పెద్దల తీరుపై సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వక్ఫ్ భూములు కేవలం భూములే కాదు, మత విశ్వాసానికి ప్రతీక. వాటి రక్షణ కోసం న్యాయపరంగా ప్రజాపరంగా చైతన్యం అవసరం. మత పెద్దలు, ముస్లిం రాజకీయ నేతలు చిత్తశుద్ధితో ఆస్తుల పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాల్సి ఉంది. లేదంటే ప్రభుత్వాలు మారినా, చట్టాలు మార్పులు చేర్పులు చేసినా ఉన్న కొన్ని వక్ఫ్ ఆస్తులు కూడా అన్యాక్రాంతం కావడం ఖాయం. ఇది వాళ్ళ ఫోకస్.